ఇక గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతుండటంతో మరి గల్లీ గల్లీ కూడా హైదరాబాద్ అంతా గణేష్ ఉత్సవాలతోటి గణేష్ పాటలతోటి గల్లీ గల్లీ మారుమోగబోతుంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈసారి అంటే ఈ ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నారు. ఇక విగ్రహ తయారీ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పర్యావరణ హితమైనటువంటి మట్టి సహజ రంగులతోని విగ్రహాన్ని రూపొందిస్తున్నారని చెప్పాలి. ఇక భారీ వర్షాల నుంచి మరి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు విజువల్స్లో చూసినట్లయితే మనకు ఆగస్టు 27వ తేదీన మనకు వినాయక చవితి జరుగుతుండగా లక్షలాది మంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో మనకు జిల్లాల నుంచి కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశానికి సంబంధించి దేశ నలుమూలల నుంచి కూడా మనకు భక్తజనం అనేది విచ్చేసి ఇక్కడ దర్శనం తీసుకొని వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ఎంతో మంది వస్తున్నటువంటి భక్తుల కోసం పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచేటువంటి ఖైరతాబాద్ బడా గణేశుడి విగ్రహ తయారీ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది అనేది మొత్తం పూర్తిగా చూసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం భక్తులకు స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విగ్రహము 69 అడుగుల భారీ ఎత్తుతోని రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ పైన చూసుకుంటే మీరు ఇక్కడ పాములతోటి అంటే పాములతో కూడా మనకు పడగలు కనపడుతున్నాయి తలపైన. అదేవిధంగా మనకు చేతిలో 8 చేతులతో కూడా మనకు దర్శనం ఇస్తున్నారు మన వినాయకుడు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మేకింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు చూస్తున్నారు ఇక్కడ. వీటి తర్వాత కలర్స్ విగ్రహానికి కలర్స్ కూడా వేయనున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా ఇక పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని కమిటీ సభ్యులు కూడా పనులన్నిటివి కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులన్నిటివి చూసుకోవచ్చు. ఇక వర్షం నుంచి విగ్రహాన్ని పనిముట్లను రక్షించుకుంటేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే ప్రత్యేకమైనటువంటి షెడ్లను కూడా చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా గణపతి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో మనకు రూపొందించడం అనేది జరుగుతుంది. ఖైరతాబాద్ గణేశుడు ఈ ఉత్సవ కమిటీకి సంబంధించిన విశేషాలు కూడా మనం తెలుసుకున్నాం. దీనికి సంబంధించి ఈ సంవత్సరం అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే పేరుతోని ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాము, సామూహిక శక్తి అనే ఒక సందేశం దీనిలో దాగి ఉందని ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఇక్కడ మనం చూస్తున్నాము. పూర్తి నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పూర్తిగా నిర్మాణం కూడా జరిగిపోయిందని చెప్పవచ్చు. జస్ట్ ఫినిషింగ్ వర్క్ మాత్రమే ఉంది. ఈ ఫినిషింగ్ వర్క్ కూడా ఈ 27వ తారీఖు లోపల మేము చేస్తాము. ఉత్సవానికి సంబంధించి 3 రోజుల ముందే మేము తయారు చేసి పెట్టేస్తాం అనే విషయం కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి. తొలి ఏడుగు స్పెషల్ స్టోరీ ఇదే.